వెల్కమ్ టు సోషల్ పోస్ట్. దిస్ ఇస్ అనుష కోమల్. ఇవాళ మన గెస్ట్ మోటివేషనల్ స్పీకర్, లైఫ్ కోచ్ రజిత మైనంపల్లి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అనుష. ఆడవాళ్ళకి చాలా అవసరమైన సబ్జెక్ట్, ఇన్ఫ్యాక్ట్ మగవాళ్ళకి కూడా. అంటే మళ్ళీ కాంట్రవర్సీ అవుద్దేమో. లేడీస్ పెళ్లి చూపుల వరకు తెగ రెడీ అయిపోతారు. అంటే పెళ్ళి ఖాయం అయ్యే వరకు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. నా పెళ్ళుంది, 6 నెలలు దగ్గాలి, నేను ఇంట్లో అవ్వాలి, అట్లా అవ్వాలి. పెళ్ళైన తర్వాత కూడా బాగా మెయింటైన్ చేస్తారు కొత్త పెళ్లి కూతురు. వన్స్ ఒక కిడ్ పుట్టినా, 2 పిల్లలు పుట్టినా వదిలేస్తారు అదంతా. అంటే వాళ్ళు రెడీ అయ్యి కూడా చాలా రోజులు అవుతుంది. అంటే ఇంతకుముందు మనం ఒక వీడియో చేసాం, వైరల్ వీడియో. నైటీ వేసుకొని ఎప్పుడు నైటీలోనే కనబడుతుంది. అది బాగా వైరల్ అయింది, కానీ ఆడవాళ్ళందరికీ నచ్చింది. సో ఇవాళ ఆడవాళ్ళు అపోజ్ చేసినా కూడా వాళ్ళకి పనికొచ్చే ఒక టాపిక్. అసలు లేడీస్ ఎందుకు మంచిగా రెడీ అవ్వాలి, ఎప్పుడు ఫిట్నెస్ ఎందుకు మెయింటైన్ చేయాలి అంటే ఏం చెప్తారు మీరు? ఖచ్చితంగా ఇట్స్ ద మోస్ట్ వైబ్రెంట్ టాపిక్ ఫర్ మీ అని చెప్తాను. ఎందుకంటే మంచిగా హెల్త్ మెయింటైన్ చేయడం కానీ, ఫిట్నెస్ మెయింటైన్ చేయడం కానీ, డ్రెస్సింగ్ కానీ, అందంగా తయారవ్వడం కానీ, ఆభరణాలు ధరించడం కానీ, లేకపోతే మంచి డ్రెస్సులు వేసుకోవడం కానీ, ఇవన్నీ ఆడవాళ్ళకి జన్మ హక్కులు. ఆడామే అంటేనే అందం. అంటే పుట్టువన్న లేనిది పెట్టువన్న వస్తుందా అంటారు. అంటే దీని అర్థం నేను ప్లాస్టిక్ సర్జరీలు, అందవనంగానే ప్లాస్టిక్ సర్జరీలు గీయించుకోవటం, లేకపోతే బొటాక్స్లు వేసుకోవటం, లేకపోతే ఇంకేదో చేసుకోవటం గురించి నేను మాట్లాడట్లే. అందం అంటే ఏంటి అని అంటే, నీ అందానికి మెయిన్ లేడీకి ఉండాల్సింది సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది అని అంటే, నువ్వు కాస్త నీట్గా తయారై ఫస్ట్ అసలు ఇంట్లో ఉన్నప్పుడు ఒక నైటీ జనరల్గా ఒక సర్వే చేయాలండి. మనం ఒక సర్వేలో ఒక మార్నింగ్ ఒక ఇంట్లోకి వెళ్ళాలి, ఒక రోజు వెళ్ళి అదే నెక్స్ట్ డే ఫంక్షన్ పెట్టాలి బయట. ఆ రోజు వచ్చిన వాళ్ళు వీళ్ళేనా అనే అంత ఘోరంగా ఉంటుంది మేక్ ఓవర్. అంటే ఇంట్లో ఉన్నప్పుడు బాబోయ్ ఆ ఇంట్లో ఉన్న పనోళ్ళు వీళ్ళ పనోళ్ళ అనే అంత ఘోరంగా ఉంటాం. సమ్టైమ్స్ నేను కూడా ఉండేదాన్ని, నేనేమి అతీతురాల్ని కాదు. అంటే పనోళ్ళు అని ఎందుకు అంటున్నా అంటే, పనోళ్ళు అని తక్కువ తయారవుతారని. వాళ్ళు నిజంగా వర్క్ మేడ్స్ వస్తారండి మా కమ్యూనిటీలోకి. ఎంత బాగా తయారై వస్తారంటే, అంటే ఎగ్జాక్ట్గా మనకి తయారు అనగానే మంది కోసం లాగా అయిపోయింది. బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడే ఫ్యాషన్ లాగా తయారవ్వాలి. ఈ పిల్లలు పుట్టాక ఊబకాయం కానీ, లేకపోతే హైజీన్ కానీ, లేకపోతే నీట్నెస్ కానీ, లేకపోతే గ్లామర్ కానీ మెయింటైన్ చేస్తే సొసైటీ ఒక సోషల్ కండిషనింగ్ ఇప్పుడు ఎందుకు, ఇంకేముంది, ఏది మాట్లాడినా పక్కన వాళ్ళది విని అండి. సో లైక్ జనరల్గా ఇప్పుడు నేను చాలా వీడియోస్లో చెప్పాను, ఆఫ్టర్ మై మ్యారేజ్ అంటే చిన్న రోలర్ కోస్టర్ రైడ్ ఉంటుంది కదా పెళ్లి తర్వాత, మంచి ఇట్లా ట్రాల్ తీసుకుంది నా లైఫ్ అంతా. ఇట్లా సడన్గా ట్విన్స్, 19 yearsకి మ్యారేజ్, 9 monthsల పిల్లలు, ఆ తర్వాత అత్తయ్య మామయ్య చనిపోవడం, అంటే మొత్తం ఒక సినిమాలో లాగానే అట్లా అయిపోయింది. సమ్వేర్ ఐఎమ్ ఆన్ ద లైక్ షాకింగ్. ఆ టైంలో అసలు ఐ డోంట్ నో వై ఐఎమ్ సో బ్లెస్డ్. నేను 84 kgs ఉండే అనుష. ఓకే. పాపలు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కెమెరామెన్ అలా ఎలా జర్కిచ్చాడు నా వెయిట్ విని. సో షాక్ అయ్యారు నిజంగా కూడా. నేను ఫొటోస్ ఒక ఫైన్ డే ఐ విల్ రివీల్. పాపలు చిన్నగా ఉన్నాయి అన్ని పెట్టి అది నేను రివీల్ చేస్తాను. సో నేను చాలా లావ్ అయ్యాను. లావ్ అయినప్పుడు నాకు ఒక డిప్రెషన్, ఎందుకంటే ఆల్రెడీ సో మెనీ థింగ్స్ హ్యాపెండ్ బ్యాడ్. అంటే మనం అనుకున్నది ఒకటి అయింది ఒకటి అని. మనం మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాస్ లైఫ్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, పేరెంట్స్ మంచి స్కీమ్ లాగా ఏం చేస్తారంటే, మంచిగా అత్త మామ మంచిగా ఉన్న వాళ్ళని అందరినీ చూసిస్తారు. తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసింది అన్నట్టు అలాగే ఉండదు కదా. వాళ్ళు చనిపోవడము, నాకు అంటే నేను చాలా ప్యాంపర్డ్గా పెరిగొచ్చాను. సో వాళ్ళు చనిపోవడము, చాలా ఒక కష్టం అంతా తెలవడము, చాలా అన్నీ చూసినప్పుడు చాలా చెస్ట్ పెయిన్ రావడం. 84 kgs ఉన్నాను. ఐ వాజ్ అరౌండ్ 21, 22 ఉండుంటాను. షాక్ అనిపించింది ఏంటంటే, మా మదర్ నాకు చాలా సపోర్టివ్. ఈవిడ ఇంత ఈ ఏజ్లో చేస్తుంటే నేను ఇప్పుడే పోయేట్టున్నాను, నేను నా పిల్లలకి ఏం చేస్తాను 2 అమ్మాయిల్ని అని. దెన్ ఐ స్టార్టెడ్ వర్కౌట్ అండి. ఓకే. ఇట్ ఈస్ అరౌండ్ 96 మ్యారేజ్ 98 అంటే ఐ కెన్ సే అరౌండ్ 99, 2000. సో దెన్ ఒక వర్కౌట్స్ చేసి నేను 24 kgs తగ్గాను. ఓకే. 24 kgs. ఆ 24 kgs మళ్ళీ ఒక 2-3 yearsలో ఒక 4-5 kgs పెరగటం తగ్గడం. ఇప్పుడైతే నేను ఆ వెయిట్ లాస్ చేశాను, ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు స్టాప్. నీ ఎదురుగా సర్ప్లస్ ఆఫ్ ఫుడ్ ఉన్నప్పుడు నువ్వు ఆపుకున్నావంటే నువ్వు జీవితాన్ని జయించవచ్చు. బికాజ్ నోబడీ ఈజ్ దేర్ టు కంట్రోల్ యూ. కిచెన్లో క్వీన్లం మనం.
అటు ఇటు పోతే టపక్ అటు ఇటు పోతే టపక్ అనేస్తాం, ఎవడు పెట్టక్కర్లా. సో అలాంటివి ఫంక్షన్స్కి పోయినప్పుడు ఎక్కడ పోయినా ఎదురు నిన్నే మామిడి పళ్ళు ఉండేవి, మై ఫేవరెట్. ఒక తినను అంటే సో అలా ఉండి ఐ లాస్ట్ ఇన్ని కేజెస్. నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగింది కదా. నేను మిమ్మల్ని వెయిట్ తగ్గమనేది, పర్సనాలిటీ మెయింటైన్ చేయమనేది నాట్ టు షో. లుక్ గుడ్ ఫ్యాక్టర్ ఈజ్ అ డిఫరెంట్ స్టోరీ, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఈజ్ అ డిఫరెంట్ స్టోరీ. కరెక్ట్. Feel good is very important. When you feel good about yourself, automatically people will feel good about yourself. నువ్వు ఏం చూపించదలుచుకున్నావో అదే జనం చూస్తారు. కరెక్ట్. నీ మీద నీకే సెల్ఫ్ డౌట్ ఉంది, నీకు తెలియకుండా వాళ్ళు క్రిటిసైజ్ చేస్తారు, నువ్వు హర్ట్ అవుతావు అంటే అర్థం సమ్వేర్ యు ఆర్ యాక్సెప్టింగ్. ఎస్. నేను అందుకే చెప్తాను, ఎవరు పడితే వాళ్ళు క్రిటిసైజ్ చేస్తే దాన్ని మీరు నమ్మకండి, క్రిటిసైజ్ పట్టించుకోవద్దు. బికాజ్ ఇఫ్ యు ఆర్ నాట్ దట్, నువ్వు ఎక్కడో నీకు ఫీలింగ్ వస్తుందంటే నీ లోపల అదేదో ఉంది. సో నేను అంత వెయిట్ తగ్గిన తర్వాత యూ డోంట్ నో, లిటరల్లీ చెప్తున్నాను, కొన్ని అంటే నా రిలేటివ్స్లో 100 మంది నా రిలేటివ్స్ ఉండే, చాలా పెద్ద ఫ్యామిలీ మాది. ఎవ్రీబడి నోస్ మై స్టోరీ ఫ్రమ్ వేర్ ఐ హ్యావ్ స్టార్టెడ్. మై ఫిట్నెస్, మై డిసిప్లిన్. బికాస్ గోల్ అండ్ డ్రీమ్ నువ్వు అచీవ్ చెయ్యాలి, సక్సెస్ అంటే ద ఓన్లీ మంత్ర డిసిప్లిన్ అండ్ కమిట్మెంట్. డిసిప్లిన్ ఏంటి? పొద్దున లేసి ఒకటి కంపల్సరీ చేయాలి. దాంట్లో చిన్నది చెప్తాను నేను, జస్ట్ బెడ్ చెయ్యండి అని చెప్తాం మనం. బెడ్షీట్ మడత, అక్కడే నీకు ఒక అకంప్లిష్మెంట్, టాస్క్ ఫినిష్ చేసావు. టాస్క్ ఫినిష్ చేయంగానే ఒక రివార్డ్ కెమికల్ వస్తుంది, ఎండార్ఫిన్స్. అప్పుడైతే రివార్డ్ మనకి ఇష్టం, రివార్డ్ చేయడం. అందుకే అమ్మాయిలను కానీ ఎవరైనా పొగడాలి మనకి చచ్చేంత కిక్. ఎందుకంటే ఈ వయసులో ఒక అమ్మమ్మను, 60 ఏళ్ళ అమ్మమ్మను కూడా నువ్వు వెళ్ళి అమ్మమ్మ ఎంత అందంగా ఉన్నావే నువ్వు ఈరోజు అనగానే అసలు 16 ఏళ్ల వయసు అమ్మాయిలాగా సిగ్గుపడుతుంది. అప్పట్లో కాదు, నువ్వు ఇప్పుడు అనండి తెగ్గ మురిసిపోతుంది. సో అది మనకు ఇన్బిల్ట్ అండి. ఈవెన్ జెంట్స్కైనా చాలా కష్టపడుతున్నావు, చాలా మా కోసమను వాళ్ళు ఇంకా కొంచెం కష్టపడతారు. అంతేగాని నువ్వు తీసుకొచ్చిన తర్వాత ఏం చేస్తున్నావు, ఏం సంపాదనో ఏమో, మా అక్క మొగుడు చూడు, మా చెల్లె మొగుడు చూడు, మా అన్న దేవుడు, దే విల్ లూజ్ దేర్ మారల్స్, డౌన్ అయిపోతారు. సో ఎప్పుడు కానీ నీ పర్సనాలిటీని మెయింటైన్ చేసుకోవడానికి ఒకటి, నువ్వు హెల్తీగా ఉన్నావంటే ఫ్యామిలీ అంతా హెల్తీగా ఉంటుంది. అవును. నువ్వు హెల్తీగా తిన్నావంటే ఆటోమేటిక్గా హెల్తీ థింకింగ్ ఉంటుంది. హెల్తీ థింకింగ్ ఉంది అంటే హెల్తీ బిహేవియర్ ఉంటుంది. హెల్తీ బిహేవియర్ ఉంది హెల్తీ ఫ్యామిలీ ఉంటుంది. హెల్తీ ఫ్యామిలీ ఉంది అంటే హెల్తీ సొసైటీ ఉంటుంది. వన్ హెల్త్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ హెల్తీ ఇండియా. కానీ వాళ్ళు ఏం చెప్తారు తెలుసా మేడం, మంచిగా రెడీ అవ్వండి అని మనం లాస్ట్ టైం చెప్తే కొంతమంది ఏమంటారంటే నాకు టైం ఎక్కడుంది బాబోయ్. ఇది మీ టైంలో నాకు తెలిసి మీకు కోపం వచ్చినా నేను చెప్తాను, టైం ఎక్కడెక్కడ కట్ చేయొచ్చో చెప్తాను మేడం. ఈ గ్యాప్లో వాళ్ళ భర్తలు సర్దేస్తూ ఉంటారు, మళ్ళీ తర్వాత బాధపడుతూ ఉంటారు, అంతే అంటారు. సో ఈ గ్యాప్లో అవునవునవును అనే ఇప్పుడు ఆ భర్తలకు కొంచెం మసాలా టాపిక్ దొరుకుతుంది. బట్ స్టిల్ మీరు ఫోన్ పట్టుకొని అక్కకి, చెల్లకి, ఫ్రెండ్కి, నైబర్కి, అత్తగారికి లేకపోతే ఆడపడిచి మీద కబుర్లు చెప్పుకుంటూ టైం వేస్ట్ చేస్తారే, అది మినిమైజ్ చెయ్యండి. కరెక్ట్. చాలా బోలెడు టైం దొరుకుతుంది గ్యారెంటీగా. ఒక చిన్న నేను శాండ్విచ్ మెథడ్ చెప్తాను, మీరు ఎలా ఒక ఫాలో చేయాలి అంటే, మీరు పిల్లలు వెళ్ళిన తర్వాత, నేను పిల్లలకు ముందు అని నేను చెప్పలేను, పిల్లలు ఉంటారు కదా అని చెప్తారు కాబట్టి, స్నానం చెయ్యంగానే అంటే బేసికల్గా రెడీ అయ్యి, ఇప్పుడు నువ్వు ఎవరో పెళ్ళికి వెళ్ళాలంటే ఎలా వెళ్తావు? బాగా రెడీ అయ్యి. ఒక సినిమాకి వెళ్ళాలంటే ఎలా వెళ్తావు? హోటల్కి వెళ్ళాలంటే ఎలా వెళ్తావు? ఖచ్చితంగా రెడీ అయ్యి, కాలు బయట పెడితే రెడీ అయ్యి వెళ్తారు. నిజంగా కూడా దేవుడి రూమ్లో మనం పూజ చేసేటప్పుడు, అంటే లిటరల్లీ మీరు నమ్మరు, పూజ చేసేటప్పుడు కూడా చాలా మంచిగా నీట్గా తయారై, ఎందుకంటే దేవుడు ముందు మనం కూర్చున్నప్పుడు ఆయనకి ఎంత బాగా పూజ చేయాలి అని అనుకున్నప్పుడు నువ్వు ఎవరో దానికి పిచ్చి వాటికి రెడీ అవుతున్నావు. కానీ ఇది నీ ఇంట్లో, నీ దేవుడి రూమ్లో దేవుడు ముందు కూర్చున్నప్పుడు ఎంత చక్కగా పద్ధతిగా తయారై పూజ చేస్తే త్వరగా వింటాడు దేవుడు కూడా. చాలా అంటే మనకు ఒక ఫీలింగ్ కదా, అందంగా తయారు అయిన వాళ్ళనే చూసి అనే కంటే దేవుడు నీట్గా తయారయ్యే వాళ్ళకి చూసి తొందరగా మోక్షం ఇస్తాడు
అని నేను ఖచ్చితంగా చెప్తాను. ఎలా అయితే ఒక బిర్యానీ ఆకు పెట్టి బిర్యానీ ఆకు మీద రాస్తే లక్ వస్తుంది, కుండకు పెయింటింగ్ వేస్తే లక్ వస్తుంది. ఒక ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్ చెప్పాడని మనం విన్నాం కదా, ఒక సీఎం అవ్వడానికి ఏంటి అంటే వాస్తు కుండీకి ఒక పక్కన వెస్ట్లో కుండీకి తెల్ల పెయింట్ వేస్తే సీఎం అవుతామని చెప్తే ఆయన వేసాడంట, అయ్యాడంట. అంత పెద్ద ఇన్ఫ్లుయెన్స్ షోలో చెప్పారు. సో నేను మాత్రం ఇది మీకు నిజంగానే చెప్తున్నాను, మీరు ఎంత చక్కగా అందంగా నీట్గా అలానే పట్టు చీరలు కట్టుకొని తయారవ్వమని చెప్పట్లేదు, కింద కౌంటర్లు వెయ్యకండి, అలా కాదు. నార్మల్గా ఒక క్వైట్ డీసెంట్గా ఒకటి పుణ్యము పురుషార్థము రెండు వస్తాయి. ఏంటి పుణ్యము? దేవుడు వరాలు త్వరగా ఇస్తాడు, అలాగే మీ హస్బెండ్ కూడా వరాలు ఇస్తాడు, చక్కగా మంచి మంచి గిఫ్ట్స్ కూడా ఇస్తాడు, ప్రేమ రొమాన్స్ అన్నీ స్పార్క్ అవుతాయి. సో రిలేషన్ స్ట్రాంగ్ అవుతుంది. సో కాబట్టి పిల్లలతో సంబంధం లేదు, రిలేషన్షిప్ నీ ఎంత ఏజ్ అయినా కూడా హౌ యూ లుక్ మ్యాటర్స్ టు యూ. యువర్ సెల్ఫ్ ఇమేజ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎప్పుడైతే నువ్వు ఒక పవర్ పోజ్ ఇలా ఎలా ఉన్నాను నేను ఇలా చెప్తుంటే ఎలా ఉంది ఆవిడకైనా వినాలనిపిస్తుందా? సో దిస్ ఇస్ ఆల్వేస్ లైక్ యు ఆర్ లుకింగ్ సో లో కాన్ఫిడెంట్. బట్ వెన్ యూ రియల్లీ స్టాండ్ అప్ అండ్ వెన్ యూ రోల్ యువర్ షోల్డర్స్ అండ్ లైక్ యూ స్టాండ్ టాల్, ఎదుటి వాళ్ళు ఏదైనా మాట్లాడే ముందు 10 సార్లు ఆలోచిస్తాడు, వాడు భయపడతాడు. కాన్ఫిడెన్స్, ఇట్ షోస్ యువర్ కాన్ఫిడెన్స్. సో నువ్వు ఫిట్నెస్ ఎందుకు అంటే ఫిట్నెస్ అనేది ఆటోమేటిక్గా దట్ ఈస్ అన్నోయింగ్లీ నీ డిసిప్లిన్ని చాటి చెప్తుంది. అబ్బా వీళ్ళు ఇంత డిసిప్లిన్డ్ అని బై డిఫాల్ట్ రెస్పెక్ట్ ఇస్తారు. కరెక్ట్. వర్క్ కల్చర్లో కూడా ఐ హ్యావ్ సీన్ దోస్ హూ ఆర్ ఫిట్, దే విల్ హ్యావ్ అ మోర్ ప్రమోషన్స్, మోర్ రికగ్నైజేషన్ దన్ అ నార్మల్ లౌజీ పీపుల్. దే ఆర్ వర్క్ మైండెడ్. కాబట్టి డిసిప్లిన్ రియల్లీ ఎస్కలేటర్ ఫర్ యువర్ సక్సెస్ అని చెప్తాను. ఎందుకంటే డిసిప్లిన్ ఎప్పుడైతే ఉంటుందో మీకు చంద్రనాడి సూర్యనాడి అని ఉంటుంది అనుష. చంద్రనాడి ఈజ్ లైక్ లిటిల్ కూలింగ్ ఎఫెక్ట్. అదే సూర్యనాడి అనేది ఏంటంటే మోటివేషను, యాక్టివిటీ అండ్ ఫోకస్డ్, డ్రీమ్ ఓరియంటెడ్, అంబిషియస్ ఉంటుంది. సో అందుకే మీరు సూర్య నమస్కారాలు కనుక మీరు ఎవ్రీ డే అరౌండ్ 12 రౌండ్స్ కనుక అంటే రైట్ లెఫ్ట్ కలిపి 12 రౌండ్స్ కనుక చేసినట్టయితే నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, మీరు మొన్న 3 months కంటే ఇప్పుడు 3 monthsలో మీ సక్సెస్ రేట్ డబుల్ ఉంటుంది. ఓకే. So that's how, because you align your all nadis and your chakras, then the work. So basically fitness is equal to success, success is equal to fitness by default. Formula ఎట్లా వర్కౌట్ అవుతుందని తర్వాత బట్ 100% వర్కౌట్ అవుతుంది. దీన్ని మీరు కనుక ఏజ్తో సంబంధం లేకుండా ఖచ్చితంగా అందంగా తయారవ్వండి. ఏదో ఒక రోజు అర్రే నేను ఇన్ని రోజులు ఇలా పిచ్చిగా ఉన్నానా, చాలామంది మగవాళ్ళ కంప్లైంట్లు ఉంటే పొద్దున్న లేస్తే నైటీ వేసుకుంటుంది మేడం, అసలు ఇంకా మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోయింది అని ఎఫ్ఐఆర్లు పెట్టుకునేవాళ్ళు, ఎఫ్ఐఆర్లు లేకపోతే ఇంట్లో గొడవలు పెట్టుకునేవాళ్ళు, లేకపోతే మొబైల్ పట్టుకొని కూర్చునేవాళ్ళు, ఇలా బోలెడు మంది అవుతున్నాయి. కాబట్టి సరే కంప్లైంట్ మనకి ఏంటో రూట్ కాజ్ తెలిసింది వాళ్ళ డైవర్షన్కి, సో రూట్ కాజ్ మార్చుకుంటే అయిపోలే. అవును, ప్రిపేర్ చేయాలి ఇప్పటి నుండి చెయ్యాలి. బట్ అట్లా కాకుండా కూడా హెల్దీ, నేనేమంటాను హెల్దీ ఈటింగ్ ఈజ్ ఈక్వల్ టు 100% హెల్దీ ఫ్యామిలీ. సో ఫిట్ ఇండియా కావాలి అని అంటే ఫిట్ ఫ్యామిలీ కావాలి, ఫిట్ ఫ్యామిలీ కావాలి అంటే ఫిట్ ఉమెన్ కావాలి. ఎగ్జాక్ట్లీ. ఫిట్ విమెన్ కోసం నేను రికమెండ్ చేసేది ఏంటంటే మన ఇందిరాగాంధీ గారు చెప్పినట్టు అక్షరాస్యత. లేడీ ఇంట్లో ఆమె అయితే కనుక చదువుకున్న ఆవిడైతే ఫుల్ ఫ్యామిలీ ఎలా చదువుకున్న వాళ్ళు అవుతారో, వంటింటి మహారాణి కనుక ఎప్పుడైతే ఆరోగ్యకరంగా ఆలోచించడము ప్రవర్తించడం మొదలు పెడుతుందో కుటుంబం మొత్తం అదే దిశగా మారుతుంది. అందులో ఎటువంటి డౌట్ లేదు. బికాజ్ మై ఫ్యామిలీ ఈజ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. బికాజ్ నేను స్టార్ట్ చేసినప్పుడు పిల్లలు అసలు ఇంత కూడా అంటే ఇంత కిచ్చిద్దు కూడా నా వైపు చూసేవాళ్ళు కాదు. అంటే లైక్ నేను అసలే పట్టించుకున్నాను, నాది నేను తినేదాన్ని, వాళ్ళ ఫుడ్ కూడా చేసేదాన్ని. నేను ఎప్పుడు చెప్తుంటాను మీకు, మంకీసి మంకీడు, కోతిల నుంచి వచ్చాం మనము, అది చెప్తే చెయ్యదు, చేస్తేనే చేస్తుంది. సో మనం చేస్తా పోవాలా. ఈ మీన్ వైల్లో నువ్వు ఎలాగో బాగుపడతావు, మనల్ని చూసి మారితే వాళ్ళు కూడా బాగుపడతారు. ఇది అంతా సోలో ట్రిప్ అబ్బా, నీకు అలా ఒక కనిపిస్తుంది కానీ పెద్ద కాన్స్పిరసీ, ఇదంతా పెద్ద ఫ్యామిలీ ట్రిప్ ఏం కాదు, సోలో ట్రిప్. ఎవ్రీ పర్సన్ ట్రై సోలో ట్రిప్ స్ట్రాంగ్, దట్ విల్ బికమ్ అ ఫ్యామిలీ ట్రిప్. సో కాబట్టి అందరూ ఎవరిది వాళ్ళ ఆరోగ్యం చూసుకోండి. ఫ్యామిలీ కోసం మీరు పెద్ద త్యాగాలు చేసి ఆరోగ్యం చెడగొట్టుకొని నేనే అంత చేశానని తిరిగి చూస్తే రేపు ప్రొద్దున ఎవ్వరూ ఉండరు నీ తోడు. నీకు రోగాలు వచ్చినప్పుడు ఉండరు, నీకు ఎవ్వరు ఏం హెల్ప్ చేయరు, వెళ్ళిపోతుంటారు. ఇట్స్ ఎ మూవ్ ఆన్ లైఫ్. సో కాబట్టి ఖచ్చితంగా మిగిలింది పిగిలింది పచ్చడి పెట్టుకొని తినడమా లేకపోతే ఏం లేకుండా తినడమా ఇలాంటివన్నీ కొంచెము తగ్గించండి. ఎందుకంటే ఆల్రెడీ మనమున్న ఈ కాలంలో పెస్టిసైడ్స్
న్యూట్రిషన్ వాల్యూస్ లేవు, ఎండ లేదు, బయట మొబిలిటీ లేదు, ఊడ్సుడు లేదు, తుడుసుడు లేదు, సన్నుడు లేదు, ఏం లేదు, మెషిన్స్ ఉన్నాయి, ఒళ్ళు ఆల్రెడీ ఫుల్ జంగు పట్టి ఉన్నది. మీరు కనుక కొంచెమన్నా మొబిలిటీ స్ట్రెచ్చింగ్స్ కనుక చేయకపోయినట్టయితే సివియర్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఆ టైంలో ఈ ఫ్యామిలీ నువ్వు అనుకొని ఏదైతే సాకులు చెప్పి వంకలు చెప్పి నువ్వు తప్పించుకుంటున్నావో ఆ టైంలో వాళ్ళు ఎవ్వరూ నీ దగ్గరికి రారు. సో కాబట్టికే మేల్కోండి మై డియర్ విమెన్. ఖచ్చితంగా ప్రియార్గా తయారవ్వడానికి ముందు స్నానం చేయాలి కదా, స్నానం చేయడానికి ముందు ఏం చేయాలి, వర్కౌట్ చేయాలి. సో ఈట్, దాని తర్వాత వంట కూడా హెల్తీగా కుక్ చేయాలి, చక్కగా నిద్రపోవాలి. ఇవన్నీ చేస్తే బై డిఫాల్ట్ మీ లైఫ్ పాజిటివ్గా నడుస్తుంది. సూపర్ మేడం, వెల్ సెట్. బాధిత భర్తలందరికీ అంకితం ఈ వీడియో. వాళ్ళ ఒక డ్రెస్సింగ్ మీద మళ్ళీ చేస్తాను నేను, ఎందుకంటే అప్పుడు మనం ఇచ్చిన దానికి రెస్పాన్స్ చూసాం కదా. అంతే కదా, ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళు కూడా, అందుకే వాళ్ళు కూడా వీళ్ళు మార్పును చూసి వాళ్ళు ఏమైనా మారతారేమో, మారకపోతే విమెన్ కమెంట్ చేయండి మా హస్బెండ్ ఇలా ఇలా తయారవుతాడని, వాళ్ళకి కూడా ఒక వీడియో చేద్దాం. తప్పకుండా మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూసారు కదా, రిలేషన్షిప్ సంబంధించి కౌన్సిలింగ్ కావాలన్నా రజిత మైనంపల్లి గారితో మాట్లాడాలనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం మ్యామ్. థ్యాంక్ యూ అన్షా.